the compound interest on a certain sum for a money, the rate of interest is 5% for 3 years is 252 రూపాయల 20 పైసలు. Find the simple interest on same sum, same rate, same time. ఓకే, కొంత అసలు మీద 5% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలకు గాను 252 రూపాయల 20 పైసలు వడ్డీ వస్తే అదే అసలు మీద అదే కాలానికి అదే వడ్డీ రేట్ చొప్పున మనకి సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ బారో వడ్డీ ఎంత వస్తుంది అనేది ప్రశ్న. ఓకే, సో P into 1 plus R by 100 whole cube minus 1 equal to compound interest. సరేనా, 1 plus 5 by 100 అంటే 105 by 100. ఈ 105 by 100 అనేది ఏమవుతుందంటే 21/20 అవుతుంది ఫిఫ్త్ టేబుల్తో పోతే కనుక. సో చూసుకుంటే కనుక 21 క్యూబ్ అనేది 9261 అండి, 20 క్యూబ్ ఏమవుతుందంటే 8000 అవుతుందండి. సో ఇందులోంచి అమౌంట్ పోతే 1261/8000 అవుతుంది. దేర్ఫోర్ P into 1261/8000 ఈక్వల్ టు ఇంట్రెస్ట్ 252 రూపాయల 20 పైసలు. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు ఇక్కడ అప్పు తీసుకెళ్తే కనుక ఆ 2 అంకెల్ని క్లియర్ చేసుకుంటుంది. సో అది కంప్లీట్ ఫిగర్ అవుతుంది. అంటే పాయింట్ తర్వాత ఇక్కడ డిజిట్స్ లేనట్టు లెక్క. 252 20 ఉంది, పాయింట్ లేదు ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఉన్న 2 సున్నాలు పంపించాం కనుక. సరే, 1261 ఒకట్లు, 1261 2, 252 ఏమా సారీ 2522. ఓకే, సో చూసుకుంటే పక్కన సున్నా ఉండడం వల్ల 20 సార్లు పోతుంది. 2522 అనేది 2 సార్లు పోతే 2522 పక్కన ఒక సున్నా ఉండడం వల్ల 20 సార్లు. సో ప్రిన్సిపల్ అనేది 1600 అవుతుంది, ఎందుకంటే ఈ 80 అనేది ఇంటూ 80 అవుతుంది 20కి. సో 216 00 1600 అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే PTR by 100. సో PTR పర్సంటేజ్ అసలు ఇంటూ టైం ఇంటూ రేట్ చూసుకుంటే కనుక మనకి 240 రూపీస్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుందాం. షార్ట్ కట్ వచ్చేసరికి ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటమ్మా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కి 252 రూపాయల 20 పైసలు అని మెన్షన్ చేయడం జరిగింది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది వాడు అడిగాడు, అవునా కదా? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్వశ్చన్ చేశాడు. సో చూసుకుంటే 252 రూపాయల 20 పైసలు ఇదివరకు లెక్కలకి ఏం చేస్తామంటే 252 రూపాయల 20 పైసలకి రౌండ్ ఫిగర్ 250 వేసడం జరిగింది. అది ఎప్పుడు మనం వేయాలంటే 2 ఇయర్స్ అయినంత వేయాలి, కానీ 3 ఇయర్స్ కదా. సో చూసుకుంటే 252కి రౌండ్ ఫిగర్ 250తో పాటుగా 240 కూడా అవ్వచ్చేమో ఒక ప్రపోజల్లో ఉన్నామన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే 240గా ఊహించుకుంటే ఏమవుతుందంటే కన్నా ఇది 80, సపోజ్ చూసుకుంటే ఇది 80, తర్వాత వచ్చేది ఏమవుతుంది 80, తర్వాత వచ్చేది 80 అవుతుంది. కానీ అది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, వడ్డీకి కూడా ఏం పడుతుందండి ఇక్కడ వడ్డీ పడదు. 80 కామనే. ఇకపోతే ఏంటంటే ఈ 80కి 5% వడ్డీ అన్న, ఈ 80కి 5% అంటే ఎంత? 8,540. కింద 2 సున్నాలు పోతే కనుక ఇది 4 రూపాయలు, ఇది కామన్ గా 4 రూపాయలు. మళ్ళీ ఇది ఎంత అవుతుందండి 4 రూపాయలు. అంటే దీని మీద 5% వడ్డీ 4 రూపీస్, మళ్ళీ దీని మీద 5% వడ్డీ ఎంత చెప్పండి? 4 రూపీసే అన్నా. చూడండి, 80 మీద 5% వడ్డీ 4 రూపీస్, ఈ 80 మీద 5% 4 రూపీస్, ఈ 80 మీద 5% వడ్డీ 4 రూపీస్. ఉండిపోయిన ఫిగర్ ఏంటి ఇక్కడ మళ్ళీ 4 రూపీస్. ఈ 4 రూపీస్ లో 5% ఎంత అవుతుందంటే 0.20 20 పైసలు అవుతుంది. కావాలంటే ఒకసారి చూసుకుంటే 4 into చూడమ్మా 105/100. సో చూసుకుంటే కనుక 5 2 5 1 5 20 4 1 4 5 21/5 ఉంటుంది. 5 4 20 1 పక్కన 0 చూసుకుంటే 5 2 10 అంటే 4 రూపాయలు ఎంత పడిందండి? 4 రూపాయల 20 పైసలు అనేది ఓవరాల్ గా పడింది. 4 రూపాయలకి 4 రూపాయల 20 పైసలు వడ్డీ పడదు కదా, వడ్డీ అంటే అమౌంట్ అనమాట. సో ఇది 0.20 అన్న. సో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే కనుక 380 240 రౌండ్ ఫిగర్. చూడండి, ఇది 4 ఇది 4 ఇది 4 3 4 12 240కి 12 కలిపితే 252.20 సరిపోయిందా? ఇకపోతే ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ టర్మ్ చెప్పండి. ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ టు సేమ్. అది మొదటిసారి అయినా మొదటి సంవత్సరం అయినా. ఎనీ డౌట్? నో డౌట్. ఇది 80 అన్న. మరి సింపుల్ ఇంట్రెస్ట్ నువ్వు కట్టావు కదా, వడ్డీ తగ్గదు. కట్టలేదు కదా అని వడ్డీ మీద వడ్డీ బనాయించడానికి లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక, సాధారణ వడ్డీ కనుక. సో ఫస్ట్ టర్మ్ ఎంతో ఏంటమ్మా, సెకండ్ టర్మ్ అంతే, థర్డ్ టర్మ్ అంతే. 380 ఎంతో చెప్పండి? 240. 380 ఎంత? 240. ఇది షార్ట్ కట్ అన్న. ఓకేనా? రైట్.